యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేటలో మండల టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మోత్కుపల్లి ప్రవీణ్, ఆలేరు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుర్రం నరసింహుల ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకునే విధంగా సీఎం కేసీఆర్ సాధికారత పథకాన్ని ప్రవేశపెట్టారని, ఈ పథకంతో ఎంతో మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు నాగిర్తి రాజిరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షులు కంచర్ల శ్రీనివాసరెడ్డి, జెడ్పీటీసీ చామకూర గోపాల్ గౌడ్, వివిధ గ్రామాల సర్పంచులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, దళిత నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎంతో గొప్ప దినంగా భావిస్తున్నాము. ఎందుకంటే కేసీఆర్ గారు చేసిన పథకాలలో ముఖ్యంగా దళితులకు ముందంజ వేయాలని, దళితుల యొక్క ఆశయాలను సాధించాలని, వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి మన యొక్క ప్రభుత్వము ఎప్పుడు ముందుగా ఉంటుందని చెప్పడానికి, దళితులకు ప్రతి ఒక్క ఇంటిని ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మన రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ఈరోజు ప్రతి పల్లెకు, ప్రతి ఇంటికి, ప్రతి ఇల్లు గడప గడప అభివృద్ధి చెందాలని తన ఆశయంతో అనేక ఊర్లను దత్తత తీసుకుంటున్నాడు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు, విద్యావంతులకు అనేక ఉపాధి కార్యక్రమాలు చేస్తున్నాడు. అందులో భాగంగానే గ్రామాలను ఒక యూనిట్గా తీసుకొని అలా ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు, ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎంతమంది అభివృద్ధికి నోసుకోలేదు, వాళ్ళు ఎందుకని ఆ విధంగా ఉన్నారు, ఉండడానికి కారణం ఏంది అని సర్వేలు చేయించి ఇంటింటికి 10 లక్షల రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి అంటే ఒక కేసీఆర్ అని చెప్పక తప్పదు. అందుగురించి అతనికి ఈరోజు పాలాభిషేకం చేస్తూ వారికి ఒక కృతజ్ఞత తెలపడానికి మాత్రమే మేము చేస్తున్నాము. ఈ విధంగానే మాకు అండగా ఉండాలని, అదేవిధంగా పార్టీలకు అతీతంగా కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన ముఖ్యమంత్రి, ఏకైక ముఖ్యమంత్రి ఒక కేసీఆర్ తప్ప ఇంకెవరు లేరని చెప్తుండు. ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకంతో మేము ఒక చిన్నగా వారికి కృతజ్ఞత చెప్పడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ తరలివచ్చి వారి యొక్క కృతజ్ఞతలు సాపుకుంటున్నాము. కాబట్టి వారికి ఎల్లవేళలా